హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ది అమ్మా బాస్ ఛానల్. నేను మీ లక్ష్మిని. కార్తీక మాసం. సో నేను యాక్చువల్గా ఆఫీస్కి వెళ్ళాలి. అంటే హైదరాబాద్లో ఉండాలి వీక్లీ 1 టైం అని. కానీ నేను ఇక్కడ పర్మిషన్ తీసుకున్నా, కొంచెం హెల్త్ ఇష్యూ అని. అట్లా అని నేను ఇంట్లోనే ఒక 1 మంత్ ఉందాము అని. కార్తీక మాసం అప్పుడు కొంచెం ఇంట్లో నుండి అయితే పూజలు చేయడం చాలా ఈజీ అవుతుంది నాకు హైదరాబాద్లో కంటే. సో ఫర్ దట్ రీజన్ జస్ట్ నేను పర్మిషన్ తీసుకుని మా ఇంట్లో ఉన్నాను. ఇంకా విజయవాడలోనే ఉన్నా. ఇంకా నాకు ఇక్కడ మా ఊరు వచ్చేసరికి కొలనకొండ. సో కొలనకొండలోనే ఉంటాం కాబట్టి మాకు నియర్ బై ఒక టెంపుల్ ఉంటుంది. అది కూడా ఒక చెరువు పక్కన, కాలువ పక్కన ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది ఈ టెంపుల్. సో నేను ఎర్లీ మార్నింగ్ లేస్తాను. లేచేసి ఇంకా అంటే 4:30 అట్లా లేస్తాను. లేచి ఇల్లు శుభ్రం చేసుకుని ఇంకా దీపాలు పెట్టేస్తాను. పూజ అంతా రెడీ చేసుకుని ఇంకా టెంపుల్కి వెళ్ళిపోతాను. మళ్ళీ నాకు ఈవినింగ్ అంటే కాల్స్ ఉంటాయి. ఈవినింగ్ నాకు కాల్స్ ఉండడం వల్ల నాకు కుదరదు. ఇంకా వెళ్ళి ఇంకా మార్నింగే మొత్తం ఫినిష్ చేస్తా పూజ. జస్ట్ ఈవినింగ్ పూజ మాత్రమే చేసుకుంటా ఇంట్లో. అభిషేకాలు అవన్నీ మార్నింగ్ కంప్లీట్ చేసుకుంటా. ఎర్లీ మార్నింగ్ 6:30 కల్లా నాకు అన్నీ కంప్లీట్ అయిపోతాయి. సో యాజ్ యూజువల్ నేను ఇది సండే రోజు తీసిన వ్లాగ్. ఇంకా మార్నింగే వచ్చేసాను. ఇక్కడ టెంపుల్లో వచ్చినాక ఇంకా పంతులు గారు వీళ్ళు ఇంకా ఇక్కడ సేవ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి దేవుడికి ఇంకా కొంచెం నేను కూడా వెళ్ళి కొంచెం వాళ్ళు క్లీన్ చేస్తుంటే టెంపుల్, నేను కూడా వెళ్ళి ఆ టెంపుల్కి కొంచెం ఊడ్చి ముగ్గు పెట్టడం, ప్లస్ అక్కడ దీపాలన్నీ తీసి అంటే ముందు రోజు పూజ చేసిన వాళ్ళు ఉంటారు కదా అక్కడ. సో అదంతా క్లీన్ చేయడంలో నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తాను. అంటే దేవుడికి సేవ చేయాలి అని నేను కూడా సండే రోజు మనకంత వర్క్ ఉండదు, అందుకని ఇంక వెళ్ళి నేను అంతా క్లీన్ చేసి వీళ్ళకి నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. అది ఓన్లీ కార్తీక మాసంలోనే నాకు ఈ టెంపుల్కి వెళ్ళడానికి అవకాశం దొరికితే మళ్ళీ నాకు అక్కడ ఇప్పుడు ఈ లీవ్ ఇవ్వకపోతే నేనైనా ఏం చేయలేను కదండి. కానీ నాకు కొంచెం ఈ సంవత్సరం కూడా అంటే లాస్ట్ ఇయర్ మొత్తం చేశాను నేను కార్తీక మాసం. అట్లానే ఈ ఇయర్ కూడా నేను కార్తీక మాసం చేస్తానో చేయనో అనుకున్నా కార్తీక మాసం ముందు. బట్ నాకు అవకాశం దొరికింది. ఎందుకు అవకాశం వదులుకోవడం అని ఇంకా వచ్చి నేను ఇంకా డైలీ లేచి చేస్తున్నాను. ఇక ఇక్కడ పంతులు గారు కూడా వచ్చి అమ్మ చేసుకో అని అంటారు. ఆయన కూడా నన్ను అన్నీ శివుడికి ఏమన్నా అభిషేకాలు అలాంటప్పుడు కూడా ఇక నేను కూడా ఆయనతో పాటు చేస్తూ ఉంటాను. సో చెప్తున్నాడు ఆయన ఇట్లా చేయాలి, అసలుకి ఈ టెంపుల్ ఎట్లా వచ్చింది ఏంటి అని క్వశ్చన్స్ అడుగుతున్నాను నేను అంకుల్ వారిని. ఎట్లా పెట్టారు, స్వయంగా వెలిసారా అది ఇది అంటే, లేదమ్మా ఇక్కడ త్రయంబకేశ్వరం నుంచి శివలింగం తీసుకొచ్చి పెట్టారు, ఇక్కడ మా మామగారు పెట్టారు. సో మీకు అప్పుడు మా మామగారు మొత్తం చూసుకుని టెంపుల్ని కట్టించారు. ఆయన చాలా శివభక్తుడు. ఇక్కడికి ఇలా స్వామి వాళ్ళు ఉంటారు కదా, అఘోరాలు సంథింగ్ స్వామీజీ ఉంటారు కదా, కొంచెం సన్యాసులు వాళ్ళు వచ్చి పూజ చేసుకొని ఇంకే ఈ టెంపుల్ని వాళ్ళే కొంచెం డెవలప్ చేశారు అని చెప్పారు. ఓకే ఓకే అని నేను ఇంకా వచ్చి డైలీ ఇక్కడైతే అభిషేకం చేసుకోవచ్చు, మనమే వెళ్ళి పాలు తీసుకొచ్చి అభిషేకం చేసుకోవచ్చు. అట్లనే నేను కూడా ఇంకా ఆయనతో పాటు ఎర్లీ మార్నింగ్ వచ్చేసి కానీ ఇది చెట్లు కొంచెం అడవిలో ఉంటుంది, అందుకని మోస్ట్ ప్రాబబ్లీ ఎవరు రారు, అంత పొద్దున్న కూడా ఎవరు లేవరు ఊళ్ళో కూడాను. ఇంకా నేను మా మమ్మీ కూడా ఎలా చేయనివ్వదు, అంత అడవి ప్రాంతం వద్దు, నువ్వు వెళ్ళొద్దు, అక్కడ అంత పొలాలు అవన్నీ ఉంటాయి, ఎంత ఎర్లీ మార్నింగ్ అని. ఈవినింగ్ అసలు యాక్సెప్ట్ చేయదు, మార్నింగ్ అన్నా యాక్సెప్ట్ చేస్తుందిలే అని ఇంకా నేను ఇంకా వచ్చి ఇక్కడ పూజ చేసుకుని ఇంటికి వచ్చేస్తాను నేను. ఇది నేను సెకండ్ టైం. బట్ కానీ నేను ఏదైనా అనుకుంటే కొంచెం ఈ దేవుడు నాకు సపోర్ట్ ఇచ్చాడు, కొంచెం ధైర్యం అనిపిస్తుంది ఈయన తలుచుకున్నప్పుడల్లా. స్టోరీస్ చదువుతా కాబట్టి నేను కార్తీక పురాణం నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది ఈ టెంపుల్కి వచ్చినప్పుడల్లా. సో మనం ఇయర్లీ 365 డేస్లో కొన్ని మంత్స్ అంత ఎక్కువ ఫోకస్ పెట్టము డివోషనల్ మీద, కానీ పెట్టే ఈ డివోషనల్ మంత్ కార్తీక మాసం అనేది శివుడికి చాలా ప్రీతికరమైన అది అంట. సో నేను అందుకని ఇంకా ఈ మాసంలో కొంచెం నిష్టగా ఉంటాను, పూజ చేసుకుంటాను పాడ్యమి దాకా, ఒత్తులు పంపించేంత వరకు.
మాకు నోములు ఉంటాయి. నోములకి ఆ రోజు కార్తీక నోములు, కేదారేశ్వర వ్రత నోములు అంటారు, లెక్క నోములు. ఆ నోముల్ని ప్రిపేర్ చేసుకుంటూ అభిషేకాలు చేసుకుంటా, సో వర్క్ చేసుకుంటా ఉండడం అంటే ఇట్స్ అ వెరీ వెరీ బ్లెస్ మీ. నేను బ్లెస్డ్ అనుకుంటా, బికాస్ నేను పూజ చేయగలుగుతున్నాను, ఇంత టైం నాకు దొరికింది అంటే చాలా బ్లెస్డ్. నేను ఇదివరకు చేసిన కంపెనీలో నాకు అసలు టైం దొరికేది కాదు, 24 hours వర్క్ మీదే ఉండేదాన్ని. కానీ ఇక్కడ నాకు ఇంత టైం దొరికి నేను వచ్చి పూజ చేసుకొని మళ్ళీ వెళ్ళి, అంటే కొంచెం నేను నా వర్క్ కొంచెం నన్ను పూజ కూడా చేసుకొనిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ అంతా పూజ అయిన తర్వాత ఇంకా నేను ఇంటికి వస్తాను. నాకు కూడా కొంచెం ఒక మొక్కు ఉంది. ఏంటంటే మొన్న రీసెంట్గా ఒక చిన్న ఇష్యూ వల్ల నేను సడన్గా మొక్కుకోవాల్సి వచ్చింది. ఇష్యూ అంటే ఈ ప్రాబ్లం నుంచి నేను సాల్వ్ అయితే ఐ కమ్ టు మీ దగ్గరికి వచ్చి మళ్ళీ నేను పూజ చేస్తాను, అట్ ద సేమ్ టైం 108 బిందుల అభిషేకాలు చేస్తాను అని కూడా మొక్కుకున్నా. సో నేను అది కూడా కంప్లీట్ చెయ్యాలి ఈ కార్తీక మాసం అయ్యేలోపు. బట్ డామ్ షూర్ నేను అది చేస్తాను. ప్లస్ ఇంకోటి కూడా అనుకున్నాను, బట్ ఐ డోంట్ వాంట్ టు షేర్ విత్ యూ. వన్స్ ఇట్స్ కంప్లీట్ అయినాక డెఫినెట్లీ అది మొక్కు, పెద్ద మొక్కు అది. నేను మొక్కితే చాలా కొంచెం పెద్ద మొక్కులు మొక్కుతాను. వెంకటేశ్వర స్వామికి కూడా, తిరుపతికి కూడా పెద్ద మొక్కులే మొక్కుతాను నేను. కానీ ఇంక ఈసారి ఏంటంటే మొక్కేది ఇట్లా హుండీలో వేసేది కాకుండా ఇంకా ఏదైనా కొంచెం దేవాలయానికి ఉపయోగపడేది చేద్దాము అని నాకు ఉంది మనసులో. సో ఇది నా డైలీ రొటీన్. ఇంక ఈరోజు నేను వీడియో తీసుకుంటాను అంకుల్ గారు అని అంటే పాపం తీసుకోమ్మా అని అన్నయ్య ఆయన పర్మిషన్ ఇచ్చాడు. సో నేను ఆయన అభిషేకం చేసి ఆయనకి ప్లస్ ఇట్లాగా శివుణ్ణి రెడీ చేస్తున్నప్పుడు ఇంకా వీడియో అనేది ఇంత దగ్గరగా తీయడం అనేది నేనైతే ఎవ్రీ టెంపుల్లో మనకి పాసిబుల్ అవ్వదు. ఏదో ఒకట అంటే అది బాగోదు కూడా. దర్శనానికి వచ్చి నువ్వు ఇలాగా చేయడం, దిస్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ వే అని అంటే వాళ్ళు డైరెక్ట్గా చెప్పరు ఫేస్ మీద, బట్ వీ కెన్ అండర్స్టాండ్. అందుకనే నేను ఎక్కువ దర్శనం చేసుకుని వచ్చేస్తాను. మోస్ట్ ప్రాబబ్లీ వీడియోస్ తీను. నేను దర్శనం చేసుకున్నాను, కంఫర్టబుల్గా ఉంది, నెక్స్ట్ నేను అని అన్నప్పుడు వీడియో తీస్తాను అట్లా. సో ఇక నన్ను కూడా కొన్ని బొట్టు పెట్టమ్మా, కొంచెం నువ్వు కూడా అభిషేకం చెయ్యి అని నా చేత కూడా వేపిస్తున్నారు ఆయన. ఇక గంధంతోనూ ప్లస్ అక్కడ కుంకుమ కూడాను మనం డైరెక్ట్ కుంకుమ పెట్టకూడదంట, కుంకుమ పెట్టకూడదని చెప్పాడు ఆయన. అది సింధూరం అని సపరేట్గా ఉంటుందంట, అది మనం పెట్టాలి అంట శివుడికి చెప్పారు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా వీళ్ళు దీపారాధన చేస్తున్నారు. అలా యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ చేయాలి, కానీ ఆ రోజు గుడి మొత్తం శుభ్రం చేసి మొత్తం వాటర్తో క్లీన్ చేసేసి అవన్నీ చేసిన తర్వాత ఈ దీపారాధనలన్నీ చేస్తున్నారు. ఇక్కడ 3 ఒత్తులు వేయాలంట, ఒకటి బ్రహ్మ, ఒకటి విష్ణు, ఒకటి శివుడు, ముగ్గురికి కలిపి ఇలా దీపారాధన పెడతారు అంటాం. ఈవెన్ మనకు చాగంటి గారు కూడా చెప్పారు ఒక వీడియోలో 3 తూర్పుగా తిరిగిన పెట్టాలి అని. అట్లా ఇదంతా బాగా జరిగింది పూజ ఆ రోజు. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఒక 2-3 days తర్వాత, నాకు కొంచెం వర్క్ వల్ల. సో ఈరోజు పోస్ట్ చేద్దాంలే ఎట్లయినా వీడియో అని. కానీ డైలీ అనేది ఇప్పుడు ఒక ముంతా తుఫాను అనేది కొత్తగా ఒకటి మనకి వచ్చింది కదా, ముంతా తుఫాను. ఆ తుఫాను వల్ల కొంచెం డైలీ రెయిన్స్ పడుతున్నాయి. కానీ ఏంటంటే ఈరోజు మాత్రం నేను ఈ తుఫాను వల్ల ఇంట్లో ఉండిపోయాను. ఈరోజు ఒక్కరోజు టెంపుల్కి వెళ్ళలేదు. బట్ టుమారో కుదరదు, ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళాలి, నేను ఆఫీస్కి వెళ్ళి రావాలి మళ్ళీ. సో హైదరాబాద్ వెళ్ళేసి అని ఇంకా ఆయన ప్రసాదానికి ఆకులు తీసుకొచ్చారు. అక్కడే ఆ టెంపుల్ దగ్గరే కొంచెం పెద్దది శివుడు విగ్రహం ఉంటుంది, ప్లస్ ఇంకా పారిజాత పుష్పాలు ఉంటాయి, బిల్వపత్రాలు ఉంటాయి చాలా చుట్టూ. ఈవెన్ కొల్లకొండ మాత్రం బిల్వ చెట్లు ఎక్కువ ఉంటాయి, ఇక్కడ పారిజాత పుష్పాలు ఎక్కువ ఉంటాయి. నాకు ఒక డివోషనల్ ప్లేస్లా ఉంటుంది మా ఏరియా మొత్తం.
ఎక్కడ చూసినా నాకు బిల్వపత్రాలు కనిపిస్తూనే ఉంటాయి. మొన్న మీకు నాగుల చవితిది షార్ట్స్ పెట్టాను కదా, అక్కడ కూడా బిల్వ చెట్లు ఉన్నాయి. మీరు చూస్తున్నారా, ఇక్కడ మాకు ముందే కాలువ ఉంటుంది. ఆ కాలువ నీళ్ళతోనే అభిషేకం చేయొచ్చు మనం. కాలువ దగ్గరకు వచ్చేస్తుంది ఒకరోజు. మొన్న కొంచెం వరదల వల్ల ఏమో వాళ్ళు ఆఫ్ చేశారు కృష్ణానదిని, దానివల్ల మన కాలువ తగ్గింది. కానీ టెంపుల్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ మందార పువ్వులు ఇవన్నీ మనకి మందార చెట్లు చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ కూడాను. ఆ చెట్లు నుంచి కలెక్ట్ చేసిన పూలు ప్లస్ నేను బిల్వపత్రాలు తీసుకొచ్చాను. అక్కడ చెట్టు ఉంటుంది, 2 చెట్లు 3 చెట్లు ఉంటాయి. ఆ చెట్ల నుంచే నేను కోసుకుని వస్తాను. ఈయనకి శివుడికి బిల్వపత్రాలు అంటే చాలా ఇష్టం. ఎందుకు బిల్వపత్రాలే ఎందుకు ఇష్టం అంటే, శివుడు అలాహలం అంటే విషం మింగినప్పుడు మనకి పాల సముద్రం చిలికినప్పుడు అమృతం వస్తుంది, విషం వస్తుంది కదా. అప్పుడు అమృతం దేవతలు తీసుకుంటే విషం ఎవరు తీసుకోవడానికి సహకరించలేదు. అప్పుడు శివుడు వచ్చి విషాన్ని తీసుకున్నాడంట. ఆ విషం తీసుకున్నప్పుడు అది మధ్యలో గొంతు మధ్యలో ఆగిపోయింది. అప్పుడు ఆయనకి మంట, అంటే కడుపులో పోకుండా అక్కడే ఆపేశారు ఆయన యొక్క డివోషనల్ పవర్తో. కానీ అప్పుడు ఆయనకి చాలా అంటే చాలా పెయిన్ అనిపించింది, అంటే మంట అనిపించింది. ఆ మంటని వాళ్ళు ఓవర్కమ్ అంటే తగ్గించడానికి బిల్వపత్రాల పసరు తీసుకొచ్చి ఆ మంటని పోగొట్టారంట. అందుకని బిల్వపత్రాలు అంటే ఆయనకి ఎంత ప్రీతికరం అంట. నాకు ఈ స్టోరీ కూడా నేను చదివాను. సో అందుకని ఏకబిల్వం ఒక ఆకుతో చేస్తారు, అది కూడా కొంచెం బోర్లిచ్చి పెట్టాలి అంట అని చెప్పారు నాకు. మోస్ట్ ప్రాబబ్లీ నేను కూడా దీపారాధన చేశాను. దీపారాధన డైలీ చేస్తున్నానండి నేను. ఉసిరి దీపం పెట్టాను ప్రతిరోజు. కథలు, ఇట్స్ కంప్లీట్లీ ద డివోషనల్ టైమ్. దిస్ నవంబర్ అండ్ అక్టోబర్ మిడ్ నుంచి నవంబర్ మిడ్ వరకు కంప్లీట్లీ ఈజ్ ద డివోషనల్ టైం. సో ఒకసారి మీకు కూడా ఈ అభిషేకం చూపిద్దాము. మీరు కూడా కొంచెం డెవోషనల్గా, చాలామంది డెవోషనల్గా ఉంటారు కదా, ఇట్ విల్ మీకు కూడా హెల్ప్ అవుతుంది అని ఇంకా ఈ వీడియో తీయడం స్టార్ట్ చేశాను. నేను ఇక్కడ దీపారాధన చేయగానే ఇంకా అక్కడ దీపారాధన చేయమని చెప్పారు. బయట కూడాను వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, నందీశ్వరుడు ఆ ముగ్గురు దగ్గర కూడా దీపాలు పెట్టమన్నారు. సో నేను అయినాక అది నేను వీడియో తీయలేదు, ఎందుకంటే నాకు వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు, నేనే కదా. మళ్ళీ ఇంకా అది పెట్టేసి ఇక అక్కడ దీపాలు పెట్టేశాను నేను. ఇది ఈ పూజ అంతా. ఇంకా ఆయన అడుగుతున్నారు, నువ్వు తీసుకొచ్చావు కదా, అది నా పూల బుట్టలో నుంచి నువ్వు కూడా పెట్టు అని. అంటే ఇంకా నేను తీసుకొచ్చినవి కూడా నేను ఇక్కడ వెలిగించి ఇక్కడ పెడుతున్నా నేను. కానీ ఎంతైనా ఈ ధూపాలు అంటే సాంబ్రాణి ప్లస్ అగరబత్తీలు, ఈ దీపారాధన, నువ్వుల నూనెతో మనం చేసే ఈ పూజలు అంతా ఎవ్రీథింగ్ ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మనకు ఎర్లీ మార్నింగ్. మీరు అబ్జర్వ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.